IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అంటే గత ప్రభుత్వ హయాంలో పెట్టినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో, స్కిల్ డెవలప్మెంట్ కేసు, ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసు, లిక్కర్ స్కామ్కి సంబంధించినటువంటి కేసు, ఫైబర్ గ్రిడ్కి సంబంధించినటువంటి కేసు, అంగళ్ళ అల్లర్లకు సంబంధించినటువంటి కేసు, ఇలా దాదాపుగా ఆయన మీద ఒక 6 కేసుల వరకు ఉన్నాయి. ఈ కేసులు సిఐడి దర్యాప్తు చేస్తూ వచ్చింది ఇప్పటి వరకు. అయితే ప్రభుత్వం మారి ఇప్పుడు చంద్రబాబు నాయుడు సీఎం అయినటువంటి నేపథ్యంలో దర్యాప్తుని ప్రభావితం చేసేటువంటి అవకాశాలు ఉంటాయని, దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఎన్నికల ఫలితాలు విడుదలవుతున్నటువంటి రోజు, అంటే జూన్ 4వ తేదీన ఎప్పుడైతే ప్రభుత్వం మారబోతుంది అనేటువంటి సంకేతాలు వచ్చాయో అప్పుడే అప్పటి డీజీపీగా ఉన్నటువంటి హరీష్ కుమార్ గుప్తా సిఐడి విభాగానికి తాళాలు వేయించడం జరిగిందని, అక్కడ ఉన్నటువంటి అధికారులను పంపించేయటం జరిగిందని, ఏదైతే ఆర్థిక నేరాలకు విచారణ చేసేటువంటి విభాగం ఏదైతే ఉందో దానికి సాయుధ బలగాలతో కాపలా పెట్టడం జరిగిందని చెప్పి దీన్ని ఈ కేసులు ఏవైతే సిఐడి ప్రస్తుతం దర్యాప్తు చేస్తుందో వాటిని పక్కన పెట్టేసేశారని, ఎటువంటి దర్యాప్తు కూడా పురోగతి లేదని, ఎవరు నిందితుడిగా ఉన్నారో అతనే స్టేట్కి సీఎం అయినటువంటి నేపథ్యంలో పారదర్శకంగా దర్యాప్తు అనేది జరుగుతుంది అనేటువంటి నమ్మకం లేదు. కాబట్టి ఈ కేసులన్నింటినీ సిబిఐకి, ఈడీకి అప్పగించాలి అని చెప్పి స్వతంత్ర దినపత్రికకు సంబంధించిన ఎడిటర్ బాలగంగాధర్ తిలక్ ఏపీ హైకోర్టులో ఒక పిల్ దాఖలు చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి కోర్టు విచారణ చేపట్టబోతుంది. కోర్టు విచారణ చేపట్టి ఒకవేళ ఈ కేసులన్నింటినీ కూడా సిఐడి నుంచి తీసి సిబిఐకి, ఈడీకి ఇచ్చి దర్యాప్తు చేయమంటే మరి పరిస్థితులు ఏ విధంగా మారబోతున్నాయి అనేది అయితే చూడాలి. ఇప్పటి వరకు ఓన్లీ సిఐడి చేతిలోనే కేసులు ఉన్నాయి కాబట్టి ఒకలా నడిచింది. సిబిఐ చేతికి, ఈడీ చేతికి కనుక కేసులు వెళ్ళినట్లయితే ఇప్పుడు ప్రజెంట్ జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటో రేపు పొద్దున చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా అదే విధంగా జరిగేటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. మరి టీఎంసీ ఎంపీ పార్లమెంట్లో చేసినటువంటి వ్యాఖ్యలు, సిబిఐ, ఈడీ ఎందుకు అరెస్ట్ చేయలేదని, అసలు వాళ్ళ కేసులు వెళ్తే కదా వాళ్ళు అరెస్ట్ చేయడానికి. ఇప్పుడు ఒకవేళ కోర్టు కనుక పంపించినట్లయితే మరి అరెస్టుల వరకు వెళ్తుందా, దర్యాప్తు వరకు నడుస్తుందా, అసలు ఏం జరుగుతుంది అనేది అయితే తెలిసే అవకాశాలు ఉన్నాయి.